టమాటాను ఆశించే పొగాకు లద్దె పురుగు లక్షణాలు మరియు నివారణ. ప్రస్తుతము టమాటా చూసుకున్నట్లయితే కాయ ఎదుగుదల దశలో ఉంది. ఈ సమయంలో కాయ ఎదుగుదలలో ముఖ్యంగా కాయ లోపలికి చొచ్చుకొని పోయి లోపల ఉన్నటువంటి ఈ కణజాలాన్ని తినివేసి కాయ పైన రంధ్రాన్ని కలుగజేసేటువంటి లక్షణము ఈ పొగాకు లద్దె పురుగు వల్ల ఆశిస్తుంది. అంతేకాకుండా ఇది కొమ్మలపైన ఆకులపైన కూడా ఇది ఆకులను తినివేసి మొత్తము దాని యొక్క విసర్జించినటువంటి వ్యర్థాన్ని ఆకులపైన మనకి కాయలపైన గమనించవచ్చు. దీనిని నివారించుకున్నటకు మనము వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం అనేది తప్పనిసరి. ఎందుకంటే ఈ పొగాకు లద్దె పురుగు యొక్క కోశస్థ దశలు భూమిలో ఉంటాయి కాబట్టి వీటిని నివారించుకోవచ్చు. అంతేకాకుండా ప్రధాన పొలంలో పంటను నాటే ముందు మనము రక్షక పంట లేదంటే ఎర్ర పంటగా ఆముదము, ఇది పొగాకు లద్దె పురుగుకి, అంతేకాకుండా బంతి, శనగపచ్చి పురుగు కోసము మనము పొలంలో అక్కడక్కడ నాటుకోవాలి. ఎప్పుడైతే పొగాకు లద్దె పురుగు ఆశించినప్పుడు మొదట ఈ ఆముదం పంట పైన దాని యొక్క గుడ్లను పెడుతుంది కాబట్టి మనము దాన్ని తొలి దశలో గమనించిన వెంటనే చెట్ల పైన నాశనం చేసుకున్నట్లయితే ఇది టమాటా పంటను తక్కువగా ఆశిస్తుంది. ఒకవేళ మనకి పంటను ఆశించింది అని గమనించిన వెంటనే మనము పొలంలో 4 ఎకరాకి లింగాకర్షక బుట్టల్ని పెట్టుకొని దీనికి ఈ స్పోడాప్టెరా ల్యూర్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకి ఈ మగ పురుగులు అనేవి దీనికి ఆకర్షితమైపోతాయి. కాబట్టి దీని యొక్క సంతతిని మనము తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇక రసాయనిక పురుగు మందుల విషయానికి వచ్చినట్లయితే మనము దీని నివారణ కోసం అని చెప్పేసి నోవాల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు, లేదు అంటే కనుక స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు, క్లోరాంథ్రానిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు. అంతేకాకుండా మనకి ఇండాక్సాకార్బ్ 0.8 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకొని మనము మందులని మార్చి పిచికారీ చేసుకొని దీని యొక్క ఉధృతిని మనము తగ్గించవచ్చును.